నమస్కారం అండి. నా పేరు రవి. నేను జర్మనీలో బెర్లిన్ సిటీలో ఉంటాను. సో రీసెంట్ గా జర్మనీలో ఒక కొత్త రూల్ వచ్చింది. అబ్బాయిలు 17 నుంచి 45 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉంటే వాళ్ళు మిలిటరీలో అవసరం ఉంటే వెళ్ళాలి అని. సో నాకు ఒక సబ్స్క్రైబర్ అడిగాడు దీని గురించి మాట్లాడమని. ఎందుకంటే నాకు రీసెంట్లీ జర్మన్ సిటిజన్షిప్ వచ్చింది కదా. సో నేను ఈ వీడియోలో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అండ్ ఫ్యూచర్లో మన చాలామంది ఇండియన్స్ ఎవరైతే సిటిజన్షిప్ కోసము ఆలోచిస్తున్నారో జర్మనీలో వాళ్ళకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఎవరైనా జర్మన్ సిటిజన్షిప్ తీసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు డిసిషన్ మేకింగ్లో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ మిలిటరీ రూల్ గురించి మాట్లాడదాము. మాకు సిటిజన్షిప్ డిసెంబర్ 2025లో వచ్చింది. కానీ ఈ మిలిటరీలో జాయిన్ అవ్వాలి మగాళ్ళు అని చాలా టైం నుంచి డిస్కషన్ నడుస్తూ ఉంది. మీకు తెలుసు జర్మనీలో మ్యాన్ పవర్ అస్సలు లేదు, యంగ్ పీపుల్ లేరు, చాలామంది ఓల్డ్ పీపుల్ ఉన్నారు. సో ఇక్కడ జాబ్స్ లేవు కాబట్టి మనలాంటి వాళ్ళని బయట నుంచి తీసుకొస్తున్నారు, మనం జాబ్స్ చేస్తున్నాం. కానీ కొన్ని జాబ్స్ మిలిటరీలో జాయిన్ అవ్వడం లాంటివి అంత ఈజీ కాదు. దానికి మోస్ట్లీ జర్మన్ సిటిజన్సే జాయిన్ అవుతారు, బయట వాళ్ళు ఎందుకు జాయిన్ అవుతారు. సో యంగ్ పాపులేషన్ లేదు కాబట్టి మిలిటరీలో రిక్రూట్మెంట్ సరిగా అవ్వట్లేదు. చాలా రోజుల నుంచి జర్మన్ గవర్నమెంట్ దీన్ని అడ్వర్టైజ్ చేయడానికి ట్రై చేసింది, కానీ ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. సో మిలిటరీ ఎందుకు జాయిన్ అవ్వట్లేదు, వీళ్ళకు దేశభక్తి లేదా అన్న టాపిక్ మనం మాట్లాడాలి. ఎందుకంటే ఇది కంపేర్ టు ఇండియా జర్మనీ మొత్తం డిఫరెంట్. ఏ విధంగానో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఇండియాలో మనకి ఇన్ని స్టేట్స్ ఉన్నా కానీ చివరికి మనం అందరం ఇండియన్స్, మనకొక ప్యాట్రియాటిజం దేశభక్తి అన్నది ఉన్నది. కానీ ఇక్కడ యూరోపియన్ యూనియన్లో డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయి అన్నట్టు. సో వీళ్ళందరూ కలిసి ఏదైనా యుద్ధం అయితే కలిసికట్టుగా పోరాడుతారు. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ గురించి మాట్లాడుకుంటే యుక్రెయిన్ పక్కన ఉన్నది పోలాండ్. సో అందరికన్నా ఎక్కువ థ్రెట్ ఉన్నది పోలాండ్. ఇప్పుడు ఎవరన్నా ఇక్కడ జర్మనీలో ఉన్న వాళ్ళు కానీ స్పెయిన్లో ఉన్న వాళ్ళని వెళ్ళి పోలాండ్ బార్డర్లో ఫైట్ చేయండి అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే మేము స్పెయిన్లో ఉంటాం, మా దేశం స్పెయిన్, నేనెందుకు పోవాలి. సో ఆ మెంటాలిటీ ఉందన్నట్టు యంగ్స్టర్స్లో. సో అందుకే దేశభక్తి కంపేర్ టు ఇండియా వర్సెస్ జర్మనీ కంప్లీట్లీ డిఫరెంట్. అందుకే చాలామంది యంగ్ పీపుల్ ఈ మిలిటరీ సర్వీస్లో జాయిన్ అవ్వట్లేదు. అండ్ ఈ యంగ్ పీపుల్ థింకింగ్ ఎలా ఉందంటే ఎవరో పొలిటీషియన్స్ కోసము మేమెందుకు చావాలి, మాకు ఇంట్రెస్ట్ లేదు అని. అండ్ ఈ జనరేషన్ మీకు తెలుసు, ఆల్ఫానో బీటానో జెన్జీనో ఏమంటారో నాకు తెలియదు, కానీ వాళ్ళకు దేంట్లో కూడా ఇంట్రెస్ట్ లేదు, ఎడ్యుకేషన్లో ఇంట్రెస్ట్ లేదు, జాబ్ చేయాలని లేదు. అలాంటి వాళ్ళు ఒక మిలిటరీలో జాయిన్ అయ్యి ఒక కంట్రీని సేవ్ చేస్తారు అనుకోవడం పెద్ద పొరపాటు. ఇన్ని రోజులు అమెరికా సపోర్ట్ ఉండే, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే యూరోప్ ఇక అమెరికా మీద లాంగ్ టర్మ్ డిపెండ్ అవ్వలేము, మనమే సొంతంగా ఆర్మీ స్టార్ట్ చేయాలనుకుంటుంది. అందుకే ఈ సిటిజన్షిప్ లాంటివి అన్నీ ఈజీ చేశారు. కానీ గోయింగ్ ఫార్వర్డ్ థింగ్స్ చాలా చేంజ్ అవ్వబోతున్నాయి. ఇప్పుడు మీడియాలో వచ్చింది ఏంటంటే 17 నుంచి 45 ఇయర్స్ వరకు ఉన్న మగాళ్ళు మిలిటరీ సర్వీస్కి పిలిస్తే వెళ్ళాలి. అండ్ 3 months కన్నా ఎక్కువ జర్మనీ వదిలేసి వెళ్తే మనము వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. సో ఇది రూల్. కాకపోతే ఇది క్లియర్గా మీడియా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. జర్మనీలో మ్యాండేటరీ మిలిటరీ సర్వీస్ లేదు. సో ఇప్పుడు ఎవరన్నా జర్మనీ మోర్ దాన్ 3 months వదిలేసి వెళ్తే వాళ్ళు పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఆటోమేటికల్లీ గ్రాంట్ చేస్తారు. ఎందుకంటే జర్మనీలో మ్యాండేటరీ మిలిటరీ సర్వీస్ లేదు కాబట్టి. సో ఈ రూల్ పెట్టడం వల్ల పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కానీ ఫ్యూచర్లో ఈ రూల్స్ ఇంకా స్ట్రిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకో విషయం ఏంటంటే చాలామంది మనోళ్ళు ఇండియన్స్ ఇలాంటి న్యూస్ చూసి ప్యానిక్ అవుతారు. నన్ను అడిగితే ఇవన్నీ లైట్ తీసుకోవాలి. మనం ఏం ఆలోచించాలంటే మన లైఫ్లో మనం ఏం కంట్రోల్ చేయగలమో వాటి గురించి మాత్రమే ఆలోచించాలి. గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుంది, యాజ్ ఎ సిటిజన్స్ మనము దానికి కట్టుబడి ఉండాలి. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఫ్యూచర్లో జర్మనీ వచ్చి అరే నువ్వు సిటిజన్, నువ్వు వార్కి వెళ్ళాలి అంటే నేను తప్పకుండా వెళ్తా, దీంట్లో డౌటే లేదు. ఎందుకంటే నాకు జర్మనీ నుంచి అడ్వాంటేజెస్ వచ్చినప్పుడు, జర్మనీకి నేను కావాల్సినప్పుడు నేను డెఫినెట్లీ వెళ్తా, నా వంతు కాంట్రిబ్యూషన్ ఉంటుంది.
ఎందుకంటే నా థింకింగ్ అలా ఉంటుంది. సో నేను ఇక్కడ నుంచి పారిపోవాలి అని నేను అనుకోను. ఫ్యూచర్లో కూడా యూరోప్లో వేరే కంట్రీలో నేను షిఫ్ట్ అయినా కానీ ఇన్ కేస్ ఇఫ్ జర్మన్ గవర్నమెంట్ నువ్వు వెనక్కి రావాలి అంటే తప్పకుండా వస్తాను. ఎందుకంటే నేను సిటిజన్షిప్ తీసుకున్నాను, నేను రూల్స్ని ఫాలో అవుతాను. ఓకే, ఇది ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే ఓన్లీ అబ్బాయిలకే ఉంది, అమ్మాయిలకు లేదు అని చాలామంది హ్యాపీ ఫీల్ అవుతున్నారు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, జర్మనీలోనే కాదు యూరోప్లో అమ్మాయిల పాపులేషన్ ఎక్కువ ఉంది, అబ్బాయిల పాపులేషన్ చాలా తక్కువ ఉంది. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు బస్సు కానీ ట్రైన్ కానీ ఎక్కినప్పుడు చుట్టూ చూడండి, చాలామంది లోకల్స్లో అమ్మాయిలే ఎక్కువ ఉంటారు, అబ్బాయిలు తక్కువ ఉంటారు. ఈజీగా 2:1 రేషియో ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, మా డాటర్ సెకండరీ స్కూల్ వెళ్తుంది. వాళ్ళ క్లాస్లో 29 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే దాంట్లో 20 మంది అమ్మాయిలు, 9 మంది అబ్బాయిలు. సో ఆ గ్యాప్ చాలా ఎక్కువ ఉందన్నట్టు, మేల్ వర్సెస్ ఫీమేల్. సో ఫ్యూచర్లో మగాళ్ళు మిలిటరీ జాయిన్ కాలేనప్పుడు అప్పుడు ఆడవాళ్ళని కూడా జాయిన్ అవ్వమంటారు. సో ఈ రూల్స్ ఎలా ఉంటాయంటే, పొలిటికల్ పార్టీ ఎవరైతే వస్తారో వాళ్ళు డిసైడ్ చేస్తారు అండ్ బేస్డ్ ఆన్ ఓటింగ్ సిస్టము. ఇష్టమున్నట్టు రూల్స్ ఫ్రేమ్ చెయ్యరు. సో నేను ఏమంటున్నా అంటే, ఇవన్నిటి గురించి ఆలోచించొద్దు. మీకు జర్మనీలో ఉండాలి, సిటిజన్షిప్ కావాలి అంటే తీసుకోండి. లేదు, కొందరికి అబ్బాయిలు ఉంటారు పిల్లలు, నేను రిస్క్ తీసుకోదలుచుకోలేను అంటే లైఫ్ లాంగ్ పిఆర్ మీదే ఉండండి. అది మీ ఇండివిజువల్ డిసిషన్. కాకపోతే ఫ్యూచర్లో ఇప్పుడు ఒకవేళ జర్మనీలో రైట్ వింగ్ పార్టీ పవర్లోకి వచ్చింది అనుకోండి, ఈ బెనిఫిట్స్ ఇవన్నీ తీసేస్తాయి. మీరు పిఆర్లో ఉండి మీ జాబ్ పోయినా కానీ మీకు లిమిటెడ్ టైం పీరియడ్ ఇచ్చి అయితే జాబ్ తెచ్చుకో, లేకపోతే దేశం వదిలి వెళ్ళిపో అనే ఛాన్స్ కూడా ఉంది. సో మనము లైఫ్లో ఏది కూడా గ్రాంటెడ్ తీసుకోవద్దు. మీకు సిటిజన్షిప్ తీసుకునే ఎలిజిబిలిటీ ఉండి, లేదు నేను ఇవన్నీకి ఓకే అనుకుంటే తప్పకుండా తీసుకోండి. లేదు ఈ మిలిటరీ ఇవన్నీ రూల్స్ చేంజ్ అవుతున్నాయి, యూరోప్ నాకు నచ్చట్లేదు, ఒక అప్పట్లాగా లేదు అని మీరు అనుకుంటే డెఫినెట్లీ తీసుకోకండి. సో అది ఈచ్ ఫ్యామిలీ డిసిషన్. సో మేము ఈ డిసిషన్ తీసుకున్నాము, ఈ డిసిషన్కి నేను కట్టుబడి ఉంటాను. ఇన్ఫ్యాక్ట్ నేను జర్మన్ సిటిజన్షిప్ తీసుకున్నాక జాబ్ మారాను, కొత్త జాబ్, లైఫ్ కొంచెం బెటర్ అనిపిస్తుంది అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో నా మట్టుకు మాత్రము జర్మన్ సిటిజన్షిప్ తీసుకోవడం వల్ల నాకు పాజిటివే అయింది కానీ నెగిటివ్ ఇప్పటి వరకు కాలేదు. ఫ్యూచర్లో అవుతే నేను దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను. నాకు ఎలాంటి భయం లేదు. ఎందుకంటే నా థింకింగ్ చాలా సింపుల్. 100 ఏళ్ళు భయపడుకుంటా బతకడం కన్నా 50 ఏళ్ళు హ్యాపీగా బతికితే చాలు. ఓకే, సో అది నా మెంటాలిటీ. లైఫ్ నా కంట్రోల్లో ఉంది. నా కెరియర్ కానీ నేను ఏం చేయాలనుకున్నా నాకు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు సిటిజన్షిప్ ఉంది, నాకు కొంచెం ఫ్రీడమ్ ఉంది. అదే మనం వీసా పైన వీటి మీద ఉన్నాం అనుకోండి, చాలా రెస్ట్రిక్షన్ ఫీల్ అవుతాము. ఓపెన్గా మనం చెయ్యాలనుకున్నది చెయ్యలేమన్నట్టు. సో ఇవన్నీ నేను పట్టించుకోను. అయ్యేది అవుతుంది, గవర్నమెంట్ ఏది డిసైడ్ చేస్తే మనం దానికి కట్టుబడి ఉండాలి. సో ఇది నా టేక్ దీనిపైన. అండ్ ఇంకొక అతను అడిగాడు, జర్మన్ సిటిజన్షిప్ తీసుకోవడం వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అని. సో మన ఇండియన్స్కి మీకు తెలుసు, పాలిటిక్స్లో జాయిన్ కాలేము, అగ్రికల్చరల్ ల్యాండ్ కొనలేము, మేబీ కొన్ని గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ కాదు. అంతేకాకుండా ఫ్యూచర్లో పిల్లలు ఇండియాలో చదువుకోవడానికి వస్తే వాళ్ళకు కాలేజ్ ఫీజు ఇవన్నీ ఎక్కువ కట్టాలి. దానికి తోడు ఈ మిలిటరీ అన్నది కూడా మీరు కన్సిడర్ చేస్తే చేయండి. ఇవి కొన్ని డిసడ్వాంటేజెస్. ఇంకా అడ్వాంటేజెస్ అయితే మీరు ఎక్కడన్నా యూరోప్లో జాబ్ చేయొచ్చు, చాలా కంట్రీస్ వితౌట్ వీసా ట్రావెల్ చేయొచ్చు. ఇవి అడ్వాంటేజెస్. దీని బేసిస్ పైన మీకు సిటిజన్షిప్ కావాలా వద్దా, మీ ఫ్యూచర్ ఏంటి జర్మనీలో, అది మీరే డిసైడ్ చేసుకోవాలి. ఇంతటితోని నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ప్రెస్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో రాయండి, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.